స్త్రీ బలహీనమైన ఘటం అంటే ఒక ఆన్సర్ ఇస్తారు. ఏమనంటే స్త్రీ శరీరపరంగా బలహీనమైంది ప్లస్ మానసికంగా కూడా బలహీనమైంది. స్త్రీకి పురుషుల కంటే ఎమోషన్స్ ఎక్కువ తక్కువ? చెప్పండి. ఎక్కువ తక్కువ? ఎందుకు ఎక్కువ? ఎందుకు ఎక్కువ? కదిపితే కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా మనకి. నెత్తి మీద ఉంటుంది నీళ్ళకుండా నీకు. ట్యాప్ ఇప్పేసావా అప్పుడే? ఇలాంటివన్నీ మనమే కదా ఎదుర్కొన్నాం. ఎందుకని ఎక్కువ? ఎవరైనా గమనించారు ఎందుకు ఎక్కువ? ఎందుకు ఎక్కువ? ఎమోషన్స్ అనేవి మనలో, మన ఆత్మలో ఒక భాగం అండి. అవి ఇంకా ఎమోషన్స్ లేకపోతే జీవితానికి ఒక అర్థం లేదు. ఎమోషన్స్ లేకపోతే మనకిను ఆ డబ్బాలకి సంబంధం తేడా ఏముంది చెప్పండి? అంతే కదా, మనం ఎమోషన్స్తో చేయబడ్డాం. నేను అంటాను, స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి బహుశా, కానీ ఎందుకంటే స్త్రీకి ప్రేమతో, సహనంతో, ఓర్పుతో నెట్టుకు రావాల్సిన పరిస్థితులు ఎక్కువ కాబట్టి, బాధ్యతలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా స్త్రీ ఎమోషనల్గా ఉండాలి కొన్నిసార్లు. బికాస్ ఇంట్లో రకరకాల పరిస్థితులు ఉన్న వాళ్ళని మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి. చిన్న సంగతి ఏం కాదు అది. ఎప్పుడు నేను కఠినరాలని అంటే బాగోదండి, సెట్ అవ్వదండి ఆడవాళ్ళకి. సెట్ అవ్వదు. అంటే ఒక పురుషావతారాన్ని చూపిస్తుంటే స్త్రీలకు సెట్ అవుద్దా? ఎక్కడ దాకా ఎందుకులేండి. ఇప్పుడు నేనే ఇక్కడ నించుని ఒక 2 సవాళ్ళు విసిరాను అనుకోండి, 4 చిట్కులేసి, మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? సెట్ అవుద్దా అది? నాకు చూడడానికి బాగుంటుందా? బాగుండదు. స్త్రీ అంటే దేవుని యొక్క రూపకల్పనలో అద్భుతంగా కుటుంబాన్ని, ఆ కుటుంబ బాధ్యతలను మోయవలసిన ఒక అద్భుతమైన స్థితిలో కొనసాగేది. అయితే ఈ మాటలు రాసేటప్పటికీ, పేతురు గారు ఈ మాటలు రాసేటప్పటికీ చెదిరిపోయి ఉన్నారు వాళ్ళు. ఇంకా ఈ మాటలు 1st సెంచరీలో రాయబడ్డాయి కదా. అప్పటికి స్త్రీల ప్రాధాన్యత ఎలా ఉంటుంది ప్రపంచంలో, సమాజంలో? చరిత్రలో స్త్రీల యొక్క ప్రాధాన్యత ఏమైంది? చదువుకున్నారా స్త్రీలు? బయటికి వెళ్ళి పనులు చేసేవారా? ఉద్యోగాలు చేసేవారా? కుటుంబానికి వాళ్లే ఆధారం అని అనిపించుకునేవారా? లేదు. ఓ రకంగా చెప్పాలంటే స్త్రీకి పెద్దగా గుర్తింపు లేని రోజులు అప్పటికి. అసలు ఏంటండి, అసలు గుర్తింపే లేని రోజులు. పెద్దగా అనడం కూడా తక్కువేమో. నేను స్త్రీని అణిచివేస్తున్నటువంటి కాలం, స్త్రీకి సమస్యలు ఎదురవుతున్నటువంటి కాలం. అలాంటి పరిస్థితుల్లో స్త్రీ ఎమోషనల్గా ఆ బరువెక్కిపోకుండా పురుషులకు ఇస్తున్నటువంటి ఒక విలువైన ఆజ్ఞ అందామో, జాగ్రత్త అందామో, హెచ్చరిక అందామో, పురుషులతో అంటున్నాడు, నాయనలారా మీ భార్యలతో జాగ్రత్తగా కాపురం చేయండి అయ్యా. నోరుంది కదా అని చెప్పేసి అనేకండి, వదిలేయకండి. మీ భార్యలు చాలా సున్నితమైన వారు. బలహీనమైన వారు అనే కంటే సున్నితమైన వారు అనే వర్డ్ చాలా విలువైంది. ఇక్కడ బలహీనమైనది అని బైబిల్లో ఎందుకు రాయబడిందంటే, స్త్రీ మానసికంగా కొన్ని బరువులు మోయాల్సిన పరిస్థితి. ఆ కాలానికి, ఆ చరిత్రకి అర్థమయ్యేట్లుగా మనందరికి అర్థం కావడానికి దేవుడు అలా రాశాడు తప్ప. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నా. ఇందాక అడిగితే స్త్రీని ఎందుకు ఈ మాటలో మాట్లాడారంటే ఒక ఆన్సర్ చెప్పారు మీరు. స్త్రీ శారీరకంగా బలహీనమైంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది రెడీగా ఉన్నారో చూస్తాను. పురుషులు, కరణం మల్లీశ్వరి పక్కన వచ్చి నిలబడ్డానికి ఇక్కడ ఎంతమందికి సామర్థ్యం ఉంది? చెప్పాలి, ఎవరికైనా ఉందా? పిటి ఉషా గారితో పోటీ పడడానికి ఎంతమందికి సామర్థ్యం ఉంది? లేదు. ఎందుకని? వాళ్ళ విల్ పవర్ ఏమన్నా చిన్నదా చెప్పండి? అసలు ఎంత విల్ పవర్ ఉంటే బాడీలోకి ఆ పవర్ వచ్చిందండి ఆ స్త్రీల మూర్తులకి? అసలు ఏం పవర్ అండి అది? ఏం పవర్ అసలు? నాకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు బలహీనంగా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ లోపల ఏ పవర్ ఉందండి? విల్ పవర్ చాలా చాలా బలమైంది. ఇప్పుడు ఒక కరణం మల్లేశ్వర్ పక్కన ఒక సామాన్యుడైన పురుషుణ్ణి తీసుకొచ్చి నిలబెట్టి, అయ్యా ఈవిడలాగే ఎత్తకపోయినా ఆవిడలో సగం ఎత్తునైనా అంటే ఎవరు ఎత్తుతారు? ఎవరు ఎత్తలేరు. ఎందుకని? ఆవిడ చేసిన సాధన చాలా గొప్పది కాబట్టే ఆవిడికి అంత గొప్ప పథకాలు. భారతదేశం తరపున ఒలింపిక్స్లో నిలబడడానికి, ఆ గొప్ప స్థానంలో నిలబెట్టడానికి ఆవిడికి ఆ విధంగా ప్రోత్సహించింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, బలహీనత అంటే మానసికంగా మేము అంతేలే. స్త్రీలు చాలామంది, నేను బలహీనరాలని అంతేలే, నా బతికింతే అంతే, ఒక్క మాట అంటే ఏడ్చుకుంటూ కూర్చోవడం, లేదంటే నా మొహానికి అన్నీ ఎక్కడ సాధ్యపడుతీలే, నేను ఎక్కడ సాధించగలనులే, నేనేం చేయలేనులే అంటే ఇలా అభద్రత, నిన్ను నువ్వు అణిచేసుకోవడం. కానీ ఒక్కటి చెప్తున్నాను వినండి,
దేవుడు బలహీనులు అని కూర్చోబెట్టలేదు. ఎలా మీరేమైనా చెప్పగలరా అంటే నాకు ఒకే ఒక ఆధారం, ఒక అధ్యాయంతో మీకు నేను సమాధానం చెప్తాను. ఒక మొక్క చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అధ్యాయమే మీకు సమాధానం చెప్పుద్ది. రోమాపత్రిక 16వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు అద్భుతమైన ప్రయాణాలు, 3 ప్రయాణాలు చేశాడు అపోస్తులైన పౌలు గారు. అద్భుతమైన ప్రయాణాలు చేసిన వ్యక్తి ఇప్పుడు రోమా అనే పట్టణానికి సమాచారం పంపించాలంటే ఒక వ్యక్తిని పంపించాలి. ఎవరిని ఎన్నుకుందాం అనుకున్నప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడండి ఆయన? కెంక్రేయలో సంఘ పరిచారకులాలగు ఫీబే.